వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఫొటోస్. అక్కడ అమ్మవారి గోపురం చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఎండ కొడితే కాళ్ళు కాలుతాయి కదా, అందుకనే ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు. అమ్మవారి గోపురం చూడండి. ఇక్కడ గోశాల ఉంది, గోశాల కూడా ఉంది, కానీ మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. చూడండి గోశాల. ఇప్పుడైతే చూడండి ఎలా ఉన్నాయో, వేరేటి షేప్లా కనిపిస్తుంది. ఇక్కడ కింద మీరు చూస్తే హోమంది ఉండొచ్చు, అది హోమంది. ఇక్కడ ఒకటి పెద్ద నది ఉంటుంది చూడండి, నది ఎంత బాగుందో, పెద్దది. ఇదైతే నాకు చాలా అమ్మవారి చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అయితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు మనమైతే. ఇక్కడ మా అన్న చూడండి ఎలా చేస్తున్నాడు. అయితే లడ్డు ప్రసాదాలు ఇస్తాడు, చూడచ్చు మీరు. కొండలు చూడండి, కొండలు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా నచ్చాయి ఈ కొండలు. చూడండి ఓడి బియ్యం చీరలు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అక్కడ చాలామంది తీసుకొస్తారు. నేను అయ్యగారికి తెలియకుండా దేవుణ్ణి వీడియో తీశాను, ఫొటోస్ తీశాను. అది కూడా మీకు మేము చూపిస్తాము. ఇక్కడ టెంపుల్ మొత్తం చూడండి ఎంత విశాలంగా ఉందో. చూడండి ఇక్కడ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాము గ్రీన్ మ్యాట్, చూడవచ్చు మీరు. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. చూడండి కొండలు ఎంత బాగున్నాయో. ఇక్కడ గోపురం చూడండి, చాలా బాగుంది గోపురం అయితే. ఇక్కడ అయితే గోశాల కూడా ఉంది. ఇప్పుడు మేము మీకు చూపిస్తాము గోశాల. ఇప్పుడు అటే పోతున్నాము గోశాల దగ్గరికి. చూడండి గోశాల ఎంత బాగుందో. ఆవులు చాలా ఉన్నాయి ఇక్కడ అయితే గోశాలలో. అందరూ గడ్డి కూడా పెడుతున్నాడు. 10 రూపాయలకి గడ్డి ఇస్తే మనము పెట్టచ్చు. చూడండి ఆవు ఎలా తింటుందో. నేనైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను, నాకు చాలా భయమైంది. ఇక్కడ అమ్మవారు చూసి దర్శనం చేసుకోండి ఫోన్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.